ఉంటాయి ఎన్నో వ్యాపార అవకాశాలు. మాదిరి గారు ఒక్కటి సూటిగా చెప్పండి, ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే మొన్న ఆరోపించారు. ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ కుట్ర ఉంది కాబట్టి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాన్ని 2 సంవత్సరాల ముందు తెచ్చుకోకుండా 2 సంవత్సరాలు నువ్వు బయటికి గెంటేసి 2 సంవత్సరాలు నువ్వు వదిలేసి ఇప్పుడు రిజల్ట్ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు సపోర్ట్ చేయరు, పార్టీ అండదండలు ఉండవు, నేను ఈ టీడీపీతో రెచ్చిపోయి చేస్తానని చెప్పి టీడీపీ పార్టీతో ఆవిడ చేస్తున్న హీనమైన క్రియ. అందుకే సుప్రీం కోర్టు ప్రకారం చట్టం ప్రకారం ఒక భర్త ఆస్తి అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రతి ఒక్క మగవాడికి ఉంది. తన ఆస్తి తను కావాలంటే అనాథాశ్రమం కూడా రాసుకోవచ్చు, తను కావాలంటే ఎవరికైనా ఒక అనాథ పిల్లలకు రాసుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చే రైట్ ఒక హస్బెండ్, ప్రతి ఒక్క హస్బెండ్ కి ఉంటుంది. ఎవరు కూడా ట్రెస్ పాస్ చేయడానికి వీల్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే లీగల్ గా వెళ్ళాలి. అలా లీగల్ గా వెళ్లకుండా నువ్వు ఇంటికి వచ్చి తలుపు బద్దలు కొట్టి తలుపులు విరగొట్టి రాడ్లతో గుణపాలతో 10 మంది క్యాడర్ని తీసుకొచ్చి నువ్వు చంపడానికి ట్రై చేస్తే ఇతను 100కి ఫోన్ చేసి ఇతను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి సినిమా చూస్తారండి? సినిమా ఏమైనా ఉంటే లీగల్ గా మీరు ట్రై చూసుకోండి అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెకేట్ చేస్తారా? సినిమా చూస్తారా కూర్చొని పోలీసులు? అంటే ఒక ఎమ్మెల్సీ కూడా రక్షణ కొరవైపోతుందా? అతను బిక్కు అనుకుని లోపల చస్తానా బ్రతుకుతానా, ఏ క్షణానికి ఎవరు నాకు లోపలికి వచ్చి నాకు ఏం చేస్తారని ఒక దిక్కుదోచిన స్థితిలో ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏం చేస్తుందండి? స్టేట్ సీఎం ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి దీంట్లో మీకు రాజకీయ కోణం మీకు ఎవరికి అర్థం కావట్లేదా? నాకు ఒక్కటే చెప్పండి. తలుపులు ఎరగొట్టి బద్దలు కొట్టి చంపడానికి వచ్చిన వ్యక్తుల్ని కూర్చోబెట్టి మీరు అలాగే సినిమాలు చూస్తుంటే రక్షణ ఎక్కడుందండి? ఎమ్మెల్సీకి రక్షణ ఎక్కడ ఉంది? అతను లోపల కూర్చున్నారు 5 రోజుల నుంచి తిండి తిప్పలేక. ఏది రక్షణ? బయటకు వస్తే చంపేస్తారా మనం బయట కూర్చుంటే పోలీసులు సినిమా చూస్తున్నారు, రక్షణ ఏది? మరి రాజకీయ కుట్ర కనిపించట్లేదు, దీంట్లో రాజకీయ కోణం కనిపించట్లేదా? సో ఎప్పుడు వెళ్తున్నారు దువ్వాడ గారి దగ్గరికి, ఆ ఇంటికి? చెప్తున్నాను కదా, నేను వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వెళ్ళి అనవసరంగా రచ్చ చేసి ఇంకా మీడియాని ఎంటర్టైన్ చేయాలి. ఇంకా వాళ్ళు ఉన్నారా మాదిరి గారు? అక్కడే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళు అక్కడే ఉన్నారండి, పిక్నిక్స్ చేసుకుంటున్నారు. మీరు చూస్తే అర్థం అవుతుంది, ఒక పిక్నిక్ లా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్స్ థాట్స్ వేరు. ఏడ్చేవారు నిజంగా కూర్చొని ధర్నా చేసేవాళ్ళు తిండి తిప్పలు మాట సినిమాలు చూసుకుంటూ సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే బర్నాచి నిజంగా ధర్నా చేసేవాళ్ళు ఇలా చేయరు. నిజంగా ఫ్యామిలీ సమస్యలు ఉంటే కుటుంబాల మధ్యలో తేల్చుకోవాలి, ఇరు కుటుంబాలు కూర్చొని తేల్చుకోవాలి. తేలకపోతే పోలీసులను ఆశ్రయించాలి, పోలీసుల దగ్గర తేలకపోతే కోర్టుకు వెళ్ళాలి, లాపరంగా ఎదుర్కోవాలి. కానీ ఇదా అంటే ఎదుర్కొనే పద్ధతి ఇదా ఒక విధానమా? ఏం చెప్పండి, పోలీసులు ఎందుకు క్లియర్ చేయట్లేదు ఆవిడకి? మీకు సుప్రీంకోర్టు లా తెలుసా? మీ ఆస్తి కోర్టుకి ఏమన్నా వెళ్ళారా? మీరు ఏమన్నా ప్రైవేట్ పిటిషన్ ఏమన్నా చేశారా? నేను ఇక్కడికి ఆవిడ మీద పరునష్టం దావా వేయించాను. మన ఆజాద్ సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారు కదా, అతనితో నేను ఆల్రెడీ పంపించాను. పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ మీద కూడా నేను ఆల్రెడీ ఆవిడకి నోటీస్ పంపించాను. ఆవిడకి నోటీస్ అందింది కూడా, వాట్సాప్ లో పంపించారు, కొరియర్ కూడా చేశారు. నేను కూడా లాపరమైన నా పిల్లల్ని కామెంట్ చేసిన నేను కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, మాదిరి గారి నెక్స్ట్ స్ట్రాంగ్ స్టెప్, భవిష్యత్ ప్రణాళిక వాణి గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ దువ్వాడ గారి కుటుంబ సభ్యులకి ఏం చెప్తారు? ఒకటేనండి, ఈ రాజకీయ కుట్రలు ఇక్కడతో ఆపేసి ఇంకా ఈ ఫ్యామిలీ డ్రామాని కొంచెం కట్టిపెట్టి ఈ లీగల్ గా కొంచెం యాక్షన్ తీసుకుని పోలీసులు కూడా కొంచెం కల్పించుకొని ఆవిడ అక్కడి నుంచి వెకేట్ చేసి శ్రీనివాస్ గారికి రక్షణ కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు ఎంతసేపు మీ పార్టీ వచ్చిందా మా పార్టీ వాళ్ళు ఏం చేస్తారండి? మా పార్టీ వాళ్ళకి రక్షణ కరువు అవుతుంటే, ఎక్కడెక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ చంపేయడాలు ఇవన్నీ జరుగుతుంటే ఎలాగొస్తారు వాళ్ళు? పోలీసులు సపోర్ట్ లేకపోతే, చంపేస్తున్నారా బాబాయ్ అని కాపాడడానికి కూడా రాకపోతే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని, పోలీసుల వ్యవస్థ కూడా చొరవ తీసుకుని ఆమెను అక్కడి నుంచి వెకేట్ చేసి లీగల్ గా ప్రొసీడ్ అవ్వమని చెప్పాలి. మీరు లీగల్ గా చూసుకోండి, ఇలా సీన్ చేయకూడదని చెప్పాలి. పోలీసులకి ఏం పని పట్టలేక అక్కడ కాపలా ఎందుకంటే అవన్నీ సినిమా స్టోరీలా ఉంది అదంతా. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కక్షపూరిత చర్యలకు కానీ